దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. ఇచ్చట 12 అపోస్తలుల పేర్లు రాయబడిన 12 పునాదులు గల పరిశుద్ధ పట్టణం యొక్క ప్రాకారముల దర్శనమును చూస్తున్నాము. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ఈ రత్నములు మనం బలమైన అపోస్తలుల పునాదుల మీద కట్టబడితిమని సూచించుచున్నవి. అపోస్తలులు సాధారణమైన మనుషులు. వారు మన వంటి స్వభావము కలిగిన వారే, కానీ దేవుడు వారిని బలవంతులనుగా చేసెను. సీమోను పేతురు ఎట్టివాడో మనమెరుగుదుము. అతనిలో లోపములున్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నమాయను. సీమోను పేతురు ప్రశస్త రత్నముగా ఎట్లు కాగలిగెను? పేతురు అనగా ఒక మామూలు గరుకు రాయి, కానీ ఈ గరుకు రాయి ప్రకాశించుచున్న ప్రశస్తమైన ఒక పునాది రాయిగా అయ్యెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. పేతురు అనబడిన గరుకు రాయి ప్రకాశమానమైన, మెరియుచున్న, అందమైన, అమూల్యమైన సూర్యకాంతపు రాయికి పోల్చబడుచున్నాడు. అధికముగా ప్రకాశించు నిమిత్తం ప్రశస్త రత్నములు అత్యంత వేడిమి గల భూ అంతర్భాగము నుండి తీయబడినవి. ఆయన యొక్క చిత్తము పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్త ప్రకారం మనలో పనిచేయునట్లుగా ఆయన పంపేడు పరీక్షలను మనం అనుమతించవలను. మెరయునట్టి రత్నములనుగా మనలను ఆయన చేయగలిగినట్టి పద్ధతి ఇదియే. దేవుని సత్యమును మనలో పనిచేయునిచుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా అగుదుము. అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యములను అనుభవించదము.